హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బకెట్. ఈరోజు మనము చీమల పట్టుదల గురించి మంచి స్టోరీ వినబోతున్నాం. ముందుగా మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మీ రేవతి గుర్జాల. ఒకసారి ఒక బహుళ అంతస్తుల భవనంలో ఒక యువకుడు పనిచేసేవాడు. అతని పేరు రాజేష్. ప్రతిరోజు పనికి వెళ్ళేటప్పుడు అతను సీరియస్గా, నిరుత్సాహంగా ఉండేవాడు. ఆఫీస్లో ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. కారణం, అతనికి జీవితంలో చాలా నిరాశలు ఎదురయ్యాయి. చదువులో టాపర్ అయినా ఉద్యోగం మాత్రం తక్కువ స్థాయిలో వచ్చింది. కష్టపడి పనిచేసిన గుర్తింపు రాలేదు. ఒకరోజు లంచ్ టైంలో అతను టెర్రస్ మీదకు వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఉండగా అక్కడ ఓ చిన్న చీమ కనిపించింది. ఆ చీమ గోడపైన ఉన్న చక్కెరను, ధాన్యాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఒక్కసారి కాదు, 10 సార్లు కాదు, అది దాదాపు 20 సార్లు పైకెళ్ళి పడిపోయింది. కానీ ఒక్కసారికి ఆ చీమ నిద్రపోలేదు, నిరుత్సాహపడలేదు, తన లక్ష్యాన్ని వదలలేదు. ఈ దృశ్యం చూసిన రాజేష్కు హఠాత్తుగా ఏదో మార్పు వచ్చింది. ఒక చిన్న చీమ కూడా ప్రయత్నాలు ఆపకుండా ముందుకెళ్తుంటే మనం ఎందుకు ఆగిపోవాలి అని రాజేష్ కనిపించింది. అప్పటి నుంచి రాజేష్ తన పని పట్ల ప్రేమతో, పట్టుదలతో ముందుకు సాగాడు. కొన్ని నెలల్లోనే అతని టాలెంట్ని మేనేజ్మెంట్ గుర్తించి అతనికి ప్రమోషన్ ఇచ్చింది. అతని జీవితం మారింది. ఆ చీమ దగ్గర నేర్చుకున్న ఓ చిన్న బోధ వల్ల తన జీవితం మారింది. రాజేష్ తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్న రోజు నుంచి ప్రతిరోజు కొంచెం కొంచెంగా మారిపోయాడు. ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడం మొదలుపెట్టాడు. పనిచేసే సమయంలో మొబైల్ దూరంగా పెట్టి పూర్తిగా తన పనిపై దృష్టి పెట్టాడు. తనలోని ప్రతిభను వెలికి తీసేందుకు అదనంగా కోర్సులు జాయిన్ అయ్యాడు. ఆఫీస్ పని ముగిసిన తర్వాత ఇంటికొచ్చాక 4 గంటల పాటు నైపుణ్యాలను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేశాడు. కోడింగ్, ప్రెజెంటేషన్ స్కిల్స్, లీడర్షిప్, కమ్యూనికేషన్ అన్నీ నేర్చుకుంటూ ముందుకు సాగాడు. ఒకసారి కంపెనీలో ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం లీడర్ని ఎన్నుకోవాల్సి వచ్చింది. సాధారణంగా ఎప్పుడు వెనకబడిపోయే రాజేష్ పేరును ఒక్కరోజు ముందు వచ్చిన ప్రజెంటేషన్ వల్ల మేనేజర్ గుర్తించగలిగాడు. అతని దూకుడు, దృష్టి, అంకితభావం అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రాజెక్ట్ విజయవంతం అవడంతో పాటు అతనికి చాలా గుర్తింపు వచ్చింది. అతను ఇప్పుడు జూనియర్ నుండి ప్రాజెక్ట్ మేనేజర్ స్థాయికి ఎదిగిపోయాడు. ఆ రోజు మధ్యాహ్న సమయంలో మళ్ళీ టెర్రస్ పైకి వెళ్ళిన రాజేష్ అదే గోడపైన తిరుగుతున్న చీమను చూసి నవ్వుకున్నాడు. నాకు నువ్వే గురువు అని మనసులో అనుకున్నాడు. పని చిన్నదా పెద్దదా కాదు, మన పట్టుదల గొప్పది కావాలి. ఒక చీమ మనకు జీవిత పాఠాలు నేర్పగలగదంటే మనము మనిషిగా మన సామర్థ్యాన్ని ఎంత పెంచుకోవాలో ఊహించండి. అసలైన విజయం అనేది ఒక్కసారి ప్రయత్నించి వదిలేసేది కాదు. దాన్ని సాధించే వరకు ఎన్నోసార్లు కృషి చేస్తేనే విజయం మనకు వరిస్తుంది.